నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, పండక్కి ఇంకొక రోజే ఉంది. ముందుగా అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా అమ్మా. రైట్ రైట్. అందరికీ, ముఖ్యంగా తప్పకుండా నా అభిమానులకి, నన్ను ప్రోత్సహిస్తున్న వారికి అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి వెరీ బెస్ట్. రైట్ సార్. సార్, సంక్రాంతి సందడి మనశంకర్ వరప్రసాద్ అందరికి సంక్రాంతి అనగానే ముందు దానికే ప్రిపేర్ అయిపోతున్నారు ఫ్యామిలీ మొత్తం కూడా. సో మొత్తానికి ఇదైతే సందడి బాగా తీసుకుని వచ్చింది. అలాగే హిట్ కి సంబంధించిన సెలబ్రేషన్ ని కూడా ఆల్మోస్ట్ అర్ధరాత్రి వాళ్ళు జరుపుకున్నట్లుగా కూడా మనకి అన్ని కంటెంట్ అంతా వైరల్ అవుతూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే, అల్లు అరవింద్ గారు ప్రశంసలు జల్లు కురిపించారు. అలాగే అల్లు అర్జున్ కూడా అని. సో చిన్న చిన్న విభేదాలు అయితే ఆ రెండు కుటుంబాల మధ్యన ఉన్నట్లుగా సమాచారం మనకి. మరి ఈ విభేదాలు తొలగిపోయినట్టేనా మనశంకర వరప్రసాద్ గారు కారణంగాను? అంటే ఇక్కడ దాదాపు చిరంజీవి గారికి చాలా కాలం తర్వాత జెన్యున్ హిట్ మాట. అది కూడా చిరంజీవి గారు ఒక హీరోగా ఆయన 100% ఎక్స్పోజ్ అయ్యిన సినిమా ఇది. డ్రెస్ కానివ్వండి, డాన్సెస్ కానివ్వండి, స్టెప్స్ కానివ్వండి, కామెడీ కానివ్వండి, యాక్షన్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఆయన 100% తీసుకున్నాడు అనిల్ రావిపూడి. అందుకే ఈరోజు వాళ్ళ తాలూకు ఆనందాన్ని ఎలాగా వ్యక్తం చేయాలో తెలియక అనిల్ రావిపూడితోనే ఆల్మోస్ట్ వాళ్ళ ఫ్యామిలీ అంతా గడుపుతున్నారు. ఇప్పుడు మన రామ్ చరణ్ కానివ్వండి, లేకపోతే సుస్మిత కానివ్వండి, సురేఖమ్మ కానివ్వండి, చిరంజీవి గారు కానివ్వండి, ఆల్మోస్ట్ వాళ్ళు అనిల్ రావిపూడి లేకుండా వాళ్ళు ఎక్కడ లేరు. ఎక్కడ చూసినా ఈ పండగ వైభవం, ఈ మనశంకర వరప్రసాద్ ఆ సినిమా హిట్ వైభవం. ఇందులో ఒక ఆంతర్యం కూడా ఉంది. జనరల్ గా సెంటిమెంటల్ గా ఎలా ఫీల్ అవుతారంటే, మన పేరుతో వచ్చే సినిమా హిట్ అయినట్టయితే అది మనం వ్యక్తిగతంగా హిట్ అయినట్టు సెంటిమెంటల్ గా ఉంటుంది కదా. మన పేరు పెట్టుకున్న తర్వాత ఎంత అఖండమైన హిట్ రావడం అన్నది సామాన్యమైన విషయం కాదు. ఇండస్ట్రీ అంతా కూడా సెలబ్రేట్ చేసుకున్నటువంటి అకేషన్ అన్నమాట. ఇటువంటి తరుణంలో అల్లు అరవింద్ అసలు యాక్చువల్ గా అల్లు అరవింద్ ముందుండి చిరంజీవిని నడిపించేవాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆ రోజుల్లో తన హయాంలో తన సారథ్యం వహిస్తున్న రోజుల్లో చిరంజీవికి వచ్చిన హిట్లు ఎలాంటివో, అంటే ఆయన హయాంలో వచ్చినటువంటి ఆ వైభవం లాగా వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది కదా. నేను చిరంజీవి గారు పనిచేసినప్పుడు ఇటువంటి హిట్లే కొట్టేవాళ్ళవి. అది ఆయన చిరంజీవి గారి లైఫ్ లో ఒక 10 హిట్లు ఉంటే 10లో ఈ మనశంకర వరప్రసాద్ కూడా జాయిన్ అయ్యింది. అంత హిట్ అయింది అన్నమాట. సినిమాలు చెప్పమంటే గడగడ గరణ మొగుడు అని చెప్తాం కదా, కొన్ని సినిమాలు చెప్తాం కదా. ఆ సినిమాల్లో ఈ మనశంకర వరప్రసాద్ కూడా చెప్పాలి. ఎందుకంటే ఈ పేరు అయింది గనక, ఈ సినిమా అంత సక్సెస్ అయింది గనక, ఈ సినిమాలో వెంకటేష్తో కలిసి ఫస్ట్ టైం ఒక మల్టీ స్టారర్ సినిమాలో ఒక మంచి స్టార్తో యాక్ట్ చేసి విజయం సాధించాడు గనక, అందువల్ల అరవింద్ తప్పకుండా అభినందించాలి. లేదంటే ఓ పెద్ద ఫంక్షన్ చేసి మరి అభినందించాలన్నమాట. అభినందించడం వేరు. ఇక మీరు అడిగిన ప్రశ్న, ఆ ఇంట్లో ఉన్న పొరపచ్చాలు తగ్గిపోతాయి కదండి, వాళ్ళు మళ్ళీ కలిసిపోతారు కదా అనే ప్రశ్నలు మీరే కాదు చాలా మంది వేస్తారు. నాకు వస్తాయి. ఇక్కడ ఏంటంటే, పొరపచ్చాలు అన్నవి ఎక్కడ ఉండవమ్మా ఇండస్ట్రీలో. రెండే ఉంటాయి, అవసరం, అవకాశం. మనకు అవసరం ఉందంటే మనం కలిసిపోతాం, ఏదైనా అవకాశం ఉందంటే మనం కలిసిపోతాం. ఈ రెండు లేకుండా మనం దగ్గరికి వెళ్ళాం కదా. ఇప్పుడు మీతో అవసరం ఉంటుంది కాబట్టి నేను ఇంత ప్రేమగా మాట్లాడతాను. జనరల్ గా
నాతో అవసరం ఉంది కాబట్టి మీరు ఇంత బాగా మాట్లాడతారు. మీరు ఒక ఛానల్కి వెళ్ళిపోయి నేను ఇంకో ఛానల్కి వెళ్ళిపోయినట్టయితే అప్పుడు ఆత్మీయత వస్తుంది. సందర్భం ఏదైనా వచ్చినట్టయితే వదిలిపెట్టవు. మీ నేషనల్ అవార్డు వచ్చింది జర్నలిస్ట్ గా, అమ్మా సౌరవ్ గారు ఆ రోజుల్లో అని స్టార్ట్ చేస్తాను కదా నేను, ఆ రోజుల్లో ఎంత కష్టపడ్డామమ్మా అని ఇలా ఉంటుంది మాట. అలాంటిదే కానీ ఇక్కడ పొరపత్రాలు ఉండవు, ఏమి ఉండవు. కానీ ఇక్కడ అల్లు అరవింద్ ఒక అకేషన్ లో తీరాడు. అది ఎవరు గమనించారో లేదో కానీ ఒకనొక సందర్భంలో అల్లు అర్జున్ ఒక వేదిక మీద మాట్లాడుతూ ఎందుకు కళ్ళు చెమర్చాయి ఆయనకి. ఆల్మోస్ట్ ఏడ్ చేసినంత పని చేశాడు. అప్పుడు ఒక మాట అన్నాడు, నాన్న నేను ఎంత కష్టపడ్డా, ఎంత పైకి వచ్చినా నీ అంతటి వాడిని కాలేను. నేను ఎప్పుడు నీకు చిన్నవాడిగా ఉంటాను, నీ ముందు నేను చాలా చిన్న అని అర్జున్ చెప్తే, దానికి ఇంకొక సందర్భంలో అరవింద్ ఏం చెప్పాడంటే, బిడ్డని ఉన్నత స్థానంలో చేర్చడానికి తండ్రి ఎంత కష్టపడతాడో నాకంటే ఎవరికి తెలిసిరా అన్నాడు. ఆ మాట కొడుకుని ఉద్దేశించి అన్నప్పటికి కూడా బిడ్డనే కాదు, ఎవరినైనా ఉన్నత స్థానంలో ఉంచాలంటే ఆ తండ్రి కావచ్చు, గురువు కావచ్చు, గైడ్ కావచ్చు, వాళ్ళు చాలా కష్టపడాలి. బిడ్డ నిద్రపోతే ఆ నిద్ర మానేసుకొని ఆలోచించాలి. ఎవరైతే ఉన్నత స్థానంలో తీసుకెళ్దాం అనుకుంటారో వాళ్ళు పరిపరి విధాలుగా ఆలోచించి ఆ స్థానానికి తీసుకెళ్ళాలి. అది చిరంజీవి గారికి కూడా వర్తిస్తుంది ఆ మాట. చిరంజీవి గారిని ఈరోజు ఈ స్థానంలో ఉన్నారంటే దానికి కారణం అల్లు అరవింద్ అని అందరూ అంటారు. అది నిజమా కాదా అనేది వేరే ప్రశ్న, వేరే సంభాషణం. కానీ అక్కడ చెప్పేది ఏమిటంటే, ఇంత ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడానికి నేను చాలా కష్టపడవలసిన అవసరం వచ్చింది. ఆ చిరంజీవి గారి విషయంలో అలాగే అది చెప్పలేదు, నా బిడ్డ విషయంలో కూడా అలాగే నిజంగా తీసుకెళ్ళాడు కదా. ఈరోజు అల్లు అర్జున్ని పాన్ ఇండియా స్టార్ట్ చేశాడు, గ్లోబల్ స్టార్ట్ చేశాడు. ఆల్మోస్ట్ చాలు గ్లోబల్ చాలుగాను మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా సరే ఆ పుష్ప 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 వినబడుతుంది. ఆ వినిపించేలా చేసేది అరవిందే కదా. గనక ఈ చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే, మనసులో ఉన్నవి అలాగే ఉంటాయి ఎవరికైనా సరే. చిరంజీవి గారిని పైకి తీసుకొచ్చారని అంటారు, లేదు చిరంజీవి అప్పుడు బాగా పైకి వచ్చిన తర్వాత ఈయన కలిశాడని వాళ్ళు అంటారు. ఈ రెండు మాటలు మారవు, ఎప్పుడు ఇలాగే ఉంటాయి. మనకి ఏదైనా సందర్భం వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే అవకాశం ఉన్నంత వరకు మనం వెళ్ళిపోయి వాళ్ళతో కలుసుకొని వాళ్ళ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేసి, మా మనసులో ఏమీ లేదు, నీ తాలూకు సుఖమే కోరుకుంటున్నాను, నీ తాలూకు ఉన్నత స్థానాన్ని కోరుకుంటున్నాను అని చెప్పవలసిన అవసరం వస్తుందన్నమాట. సెలబ్రేషన్ చేసుకుంటారు గనక ఏదైనా మానసికంగా వాళ్ళ తాలూకు మనోభావాలు కొన్ని ఏమైనా దెబ్బతినొచ్చు ఉండొచ్చు, వీళ్ళ తాలూకు మనోభావాలు కూడా దెబ్బతిని ఉండొచ్చు. తర్వాత ఇక్కడ మెయిన్గా ప్రధానంగా ఏంటంటే, ఇద్దరు సైమల్టేనియస్గా ఇద్దరు కాంటెంపరీస్ ఉన్నప్పుడు, ఇక్కడ చరణ్ అక్కడ అర్జున్ ఉన్నప్పుడు, ఇద్దరు సమఉజ్జీలైనప్పుడు, ఇద్దరు సమ తూకంలో పైకెళ్తున్నప్పుడు వాళ్ళ మధ్య ఈ పరిస్థితుల్లో కూడా పొంతన ఉండదు. జనరల్ ఒకరిని మించి ఒకరు ముందుకెళ్దామని ప్రయత్నం చేస్తారు. ఆ పోటీ మంచిదే, అది ఆరోగ్యకరమైన పోటీ అయితే మరీ మంచిది. ఇండస్ట్రీలో ఇద్దరు మెగా సూపర్ హీరోలు నిలబడతారన్నమాట. కనుక వాళ్ళ మధ్య పొరపచ్చాలు తగ్గాయా లేదంటే అది వేరే విషయం. కానీ ఇది అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి విషయం. అరవింద్కు ఉన్న ఆనందం ఏంటంటే, ఆ రోజుల్లో మేము సూపర్ హిట్ అయినప్పుడు ఇలాగే ఆనందించే వాళ్ళు. జ్ఞాపకాలు వస్తాయి కదా, పాత జ్ఞాపకాలు. అందు ఆయన ఈరోజు ముఖ్యంగా ఇంత సంబరపడడానికి కారణం ఆ పాత జ్ఞాపకాలు. ఆయన చిరంజీవి గారి జీవితంలో
అంటే తారసపడినటువంటి సూపర్ డూపర్ హిట్స్ అన్ని ఒకసారి జ్ఞాపకం వచ్చి ఉంటాయి. కల్పిస్తా. రైట్. మొత్తానికి ఏదైనా సినిమా ప్రేక్షకులను అలరించడమే కాకుండా వాళ్ళ కుటుంబాన్ని కూడా ఒక్కటి చేయడానికి ఒక అనుసంధానకర్తగా వ్యవహరించిందని అయితే ఆనందాన్ని వ్యక్తం చేయొచ్చు మనం. అనుసంధానం అయింది, కుటుంబం అనుసంధానం అయింది, అందరూ హ్యాపీగా ఉన్నారు. అవును. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే.